మేనేజర్గా పనిచేస్తున్నానండి కొద్దిగా 6 సంవత్సరాల నుండి. ఈరోజు శివరాత్రి మహోత్సవాల సందర్భంగా అందరినీ ఉచిత ప్రవేశం కల్పించాం. నెక్స్ట్ ప్రయాణిక యాత్రికులకి సదుపాయాలు వాటర్ కానీ ప్రసాదం కానీ ఉచితంగా పంచడం జరిగింది. వేరే ఎక్స్పెక్టెడ్ 5,000 అనుకున్నాం కానీ 8,000 వరకు జనాలు విజిట్ వచ్చారండి. అది ఈ రాత్రి ఒక బుర్రకథ ఉంటుందండి ఏరియాలో ఎంటర్టైన్మెంట్. నెక్స్ట్ కిందనే డ్యాన్స్లు ఉంటాయి. నెక్స్ట్ లోపల వరియా భాగవతం ఒకటి ఉంటుందండి. ఇది 3 వరకు తెల్లవారు 3 వరకు ఈ కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగుతాయి. సంఘటన జరగకుండా పోలీసు వారు మహిళా పోలీసుల్ని మన టెంపుల్ స్టెప్స్ దగ్గర ఒక 6గురిని ప్రమోట్ చేశారు. అలాగే మెడికల్ డిపార్ట్మెంట్ ఇక్కడ మనకి DMDH నుండి ఇక్కడ మెడికల్ ORS ఎనర్జీ డ్రింక్స్ ఇవన్నీ మెడికల్ టెంపరీగా అన్నీ ప్రొవైడ్ చేశారు. అలాగే పంచాయతీ నుండి 4 పంచాయతీల నుండి 4 వాళ్ళ VROలు వీళ్ళందరినీ ఇక్కడ డ్యూటీలు వేశారండి. కలెక్టర్ గారు ముందునే ప్లాన్గానే చేశారు. ఇప్పుడు ఎక్కడ అవాంఛనీయ సంఘటన జరగకుండా ఇక్కడ 3 స్టేట్ల నుండి వస్తారండి. ఒరిస్సా, ఛత్తీస్గఢ్ అండ్ ఆంధ్రప్రదేశ్ 3 స్టేట్ల నుండి వస్తారు. వీళ్ళు అన్ని స్టేట్లు ఏ స్టేట్ నుండి వచ్చినా కానీ వీళ్ళు ఉచిత ప్రవేశం అనమాట. 26 నాటి మన ఈ గ్రామ పెద్దలు కాబట్టి ఎర్రన్న గారికి పిలిపించి శంకులబా దేమడమ్మ వాళ్ళు జన్మదినం చేసుకుంటున్నారు. మరి గత 50 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఆనవాయితీ కార్యక్రమం మహాశివరాత్రి అనేది నందివలస గ్రామంలో ఇక్కడ నందివలస పూజారి సింహాద్రి గారు రావాలని కోరుకుంటున్నాం. ఈ క్షేత్రంలో జరుగుతున్నటువంటి మహాశివరాత్రి నారాయణ కూడా రావాలి. మరి నారాయణ ఒక రాత్రిగా ఘన విజయము గత 40-50 సంవత్సరాలుగా ఆనవాయితీగా నరసింహస్వామి సేవలో ఆయన ఒక కష్టాన్ని మరి పోగొట్టే ఒక దైవంగా సుమారుగా 40,000 నుంచి 50,000 అంతవరకు ఉండే అవకాశం పూర్తిగా ఉన్నాయి. పుణ్యకార్యాలు జరపడానికి మరి అనేక మంది భక్తులు 2 రాష్ట్రాల నుంచి ఇటు ఒడిశా, ఆంధ్ర, అల్లూరి సీతారామరాజు జిల్లాలో అనేక మంది ఇక్కడ నందివలస పూజారి గారు వాళ్ళు స్టేజ్ మీద రావాలని కోరుకుంటున్నాం. పూజ కార్యక్రమం జరిపించుట, ఇక్కడ పీటి మేజర్ గారు వస్తున్నారా వెలిగించుట, పీటి మేజర్ గారు రావాలి. ఇక్కడ మీరు కూడా సన్మానించాలి కదా. అక్కడ గ్రామస్తులు పెద్దలకి చిన్నలకి పూజల వాళ్ళకి మరి మీ చేతులు చేస్తే కదా ఇది విలువ ఉంటది. కర్పూరంతో కూడిన గోపన్న గారు అరటిపల్లులో కర్పూరంతో కూడినటువంటి ప్రసాదాన్ని ఇచ్చి ఆరొక మీ చేతులు చేయాలి. ఇక్కడ ఉన్న గ్రామస్తుల వాళ్ళకి జ్యోతి వెలిగించి సత్య జ్యోతిగా దానికి కొలవడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క రాత్రి ఏం పనులు చేస్తారు? రాత్రి మరి దీనికి సంబంధించినటువంటి ప్రోగ్రాం దెంసను నృత్యం గతంలో నుంచి ఉన్నటువంటి గిరిజన ఒక సంస్కృతిలో భాగం. మళ్ళీ ఒరియా నాటకము, శాస్త్రయుక్తంగా రామాయణం అనేది ఒకటి ఉన్నాయి. అది ఆచరించడం అనేది మరి ఆనవాయితీగా ఉన్నటువంటి కార్యక్రమం. కొత్త రకరకాల కూడా సన్మానం చేసుకుంటున్నారు. సందర్భాలు ఉన్నాయి కానీ ఈ సంవత్సరం అటువంటిది పెట్టుకోలేదు. మన గవర్నమెంట్ ద్వారా కూడా డిపార్ట్మెంట్ ద్వారా కూడా పర్మిషన్ కూడా లభించలేదు. కాబట్టి అటువంటి ప్రోగ్రామ్ అయితే చేయలేదు. నృత్యం మాత్రం ఉంటుంది. భజనిక కార్యక్రమం, దైవ నరసింహస్వామి మాదల పంచాయతీ నందివలస గ్రామము సిఎస్ లచ్చన్న గారు ఎటువంటి సుమారు ఇప్పుడుకైతే సుమారు 50 సంవత్సరాలు బట్టి శివరాత్రి అనేసి శివుడికి మరి అరటిపండు, కొబ్బరికాయ
మరి ఇదే ఊదత్తులు తీసుకొచ్చి ఇక్కడ పూజలు పువ్వులు అనేక రకాలు చేసి మేము మరి ఆది కాపురాలు అరటిపళ్ళు చేసి అనేక రకాలు చేసి మేము ఇక్కడ పూజింపులు చేస్తాను. ఎటువంటి ఇక్కడ తేడాలు లేవు. ఒరిస్సా అలాగా కోరాపుట్టు నుండి అలాగా అల్లూరి సీతారామరాజు జిల్లా చీవేరు నుండి చిత్తరకొండ నుండి అలాగే మన విశాఖపట్నం జిల్లా విశాఖపట్నం నుండి కూడా వస్తున్నారు సార్. అలాగా సుమారుగా మరి 40-50 వేల మంది వస్తారు సార్. ఈ రాత్రి కార్యక్రమాలు నాటిక బాజేలు దెంస ఇయే సార్ చేసాం. కానీ అది మాకు పర్మిషన్ ఇచ్చారు కానీ అది వద్దు మనసాను సార్ మా గ్రామస్తులు. అలాంటిది మాకు జరగదు. పూర్వం నుండి మాకు సంగీతం జరుగుతుంది, ఇది మాత్రం మాకు వద్దు అన్నాం సార్. ఇప్పుడు అప్పుడు రోజుల్లో కాదు సార్. ఇప్పుడేమో మంచి పిల్లలేమో తాగేసి రోడ్ల మీద లేని ఆడవాళ్ళు వస్తారు కదా, దాన్ని కంగారు పెట్టేస్తారనేసి మేము ఒప్పుకోవడం చేస్తాం గ్రామస్తులు. అందు గురించే నాటికము బాజేలు డ్రమ్స ఈ మూడే సార్. అందరికీ ఈ వచ్చిన భక్తులకి అందరికీ మేము సుమారు మరి ఇంచుమించు 12:30 దాకా పగల 12:30 దాకా సుమారు 5 గంటల ప్రాంతం దాకా మేము భోజనాలు ఏర్పాట్లు చేస్తున్నాం సార్. ఇక్కడ పెట్టేది అన్న సందర్భంగా మేము పెట్టుతున్నాము. ఇప్పుడు ఒక 60 సంవత్సరాలుగా మేము ఇది మూడో తరాలు కూడా చెప్తాను. 15 అంటే మరి నాకు సరిగ్గా రాదు. ఈ సంవత్సరాలుగా జరుగుతుంది అన్న సందర్భమే. భక్తులకి అరటిపండు, ఊదూతులు, అరగకాపురము, కొబ్బరి పండు ఒక 10 సంవత్సరాలకో 15 సంవత్సరాలకో 6 పండాలు పలిచాలు ఆవులు గోవులు అన్ని సంప్రదాయం అవుతే మేము మొక్కుబడి ఇస్తామని ఒక చేరు బియ్యము రూపాయి చేరు బియ్యము అరకు కలిపితే సోర్లు సామలు ఒక 2 కేజీలు 3 కేజీలు తీసుకొచ్చి దేవుడికి పెడుతున్నారు. నేను అది కూడా క్లియర్గా చెప్పిస్తాను. మేము 12 నెలలు మేము సేవ చేస్తాం. దేవుడు సృష్టి 12 నెలలు చేసి ఒక్కరోజు శివరాత్రి పండగకి మేము కాయ పండు ఇచ్చి మేము అన్న సందర్భంగా పెట్టుకుంటూ పండుగ చేసుకుంటున్నాము. మా అవతాత నారాయణ తర్వాత అప్పలస్వామి తర్వాత అప్పలమ్మ ఈ అన్న సందర్భంగా పెడుతుంది భక్తులకి. సోర్లు సామలు పిట్టి తోంప చెప్తున్నాను. పిట్టి తోంప సక్కులు కుడుములు మా ఏజెంట్కి కలిగింది. అంబాలి అన్నము పులివారి బిర్యానీ పెట్టాము. చెప్పుకోలేము కదా. ఒడిశా ఆంధ్ర మొత్తం భక్తులు వస్తారు. అరకందరికి ఎవరికి కాదన్నగా అన్న సందర్భం పెడుతున్నాము. హాయ్ సార్, నా పేరు సిరగంపాలరావు. మాది అరకువేలి మండలం మాదల పంచాయతీ నందివలస విలేజ్ గ్రామం. ఈ శివరాత్రి మహోత్సవాలు అనేది గత 50 సంవత్సరాల పైబడి నుండి మన తాత ముత్తాత వాళ్ళు ఇలా చేయడం జరుగుతుంది సార్. అదేవిధంగా మన సాంప్రదాయాల పరంగాను మన ఏ పండగ అయినా ఇప్పుడు 12 నెలలది మనమంతా పండించిన అన్ని గింజలు ఇక్కడ వచ్చి ఆ పందిరిలో గుమ్మడి కానీ లేకపోతే ఏదో దినుసులు పండించిన మన సాంప్రదాయం అక్కడ తీసుకెళ్ళి మనం ముక్కు చేసినవన్నీ అక్కడ కడతాం సార్. కట్టిన తర్వాత ప్రసాదం పంచి పెడతాం సార్. మనకు ఒరిస్సా ఆంధ్ర బోర్డర్కి మధ్యన ఉంది సార్. ఇవన్నీ ప్రసాదం పంచి పెడతాం మనం ముక్కుకున్న ఇవన్నీ తల్లికి సమర్పించినాక తర్వాత అన్న సంతర్పణ చేస్తాం సార్. అన్న సంతర్పణలో మరి చాలా ఎక్కువ మంది వస్తారు. వాళ్ళకి ఒక లేడీస్కి సపరేట్ గాను జెంట్స్కి సపరేట్ గాను వాళ్ళకి అన్న సంతర్పణ. మనకు వెలసింది ఎలాగంటే సింహాచలం శివాజీ అప్పన్న తరపున మనకు మా అన్న చెల్లెల ముద్దుల చెల్లెల అనేసి మాకు ఇక్కడ స్థాపితమైంది సార్. దాని తరపునే మన నారాయణ గారు అప్పుడు పూజారి గారు ఉండేవారు.
పూజారి అలా పూజిస్తుండగా ఆయన మొన్న ఎక్స్పైర్ అయిపోయారు. తర్వాత మన తల్లి వచ్చారు. తర్వాత ఇప్పుడు అదే విధంగా అదే ఆచారంగా మన సాంప్రదాయాలు అలా కొనసాగిస్తున్నాం సార్. ఇప్పుడు ఈ నైట్కి అంతాను శివరాత్రి రోజున నైట్కి అంతాను సాంప్రదాయంగాను నాటికం, మనకు దింస, తర్వాత మహాభారతాలు, తర్వాత కొన్ని మన ఏజెంట్స్ కార్యక్రమాలను అలా చేయడం జరుగుతుంది. మనకు ఒరిస్సా నుండి వస్తారు సార్. ఒరిస్సా బోర్డర్ ఉన్న ఏరియాలో మనకు దగ్గర 50-60 గ్రామస్తుల నుండి అక్కడ మన ఈ తల్లిలు వస్తారు సార్. తల్లిలతో పాటు వాళ్ళ గ్రామంతో పాటు వాళ్ళ నమ్ముకున్న వాళ్ళందరూ అలాగ వస్తారు సార్. అదేవిధంగా మనకు ఆంధ్ర నుండి మన ఆంధ్ర ఏజెంట్స్ మొత్తం వస్తారు సార్. ఇక్కడ ఏజెంట్స్ కాకుండా తర్వాత మన దేవుడిని నమ్మిన వాళ్ళందరూ వాళ్ళకి నమ్మకం అంటే వాళ్ళు కోరుకున్నది సక్సెస్ అవుతుంది కాబట్టి ఇలా వస్తున్నారు సార్. అలా సో సక్సెస్ అవుతుంది కాబట్టి వచ్చి వాళ్ళు మన నారాయణ టైంలోనూ అప్పుడు మేము చిన్న ఉండేవి. అప్పుడు చాలా తక్కువ జనాలు ఉండేది, ఇంత ఊహించలేదు అసలు. చాలా మేము అంత బొర్ర గుహల్లో వెళ్ళి అక్కడ చూసేవాళ్ళు, జనాలు ఉండేవారు. కానీ ఇప్పుడు యథావిధిగాను జనాలు చూస్తే దగ్గర చూస్తే మరి లక్షల మందితో అక్కడ ఉంటున్నారు సార్. అదేవిధంగా ఇక్కడ అనేక నాటకంతో పాటు వాళ్ళు సందర్శించడానికి వ్యాపారస్తులు వస్తున్నారు. ఆ తర్వాత వాళ్ళ వ్యాపారస్తుతో పాటు అని ఏదేదో కొట్టులు అని పెట్టడం, అలాగే ఇలా సేలింగ్ చేసుకోవడం, జాతరకు జరిగే అన్ని ఎక్విప్మెంట్ అన్నీ ఇక్కడ సప్లైగా ఉంటుంది సార్. చాలా బాగుంది. అప్పట్లా కాకుండా ఇప్పుడు చాలా బాగుంది. మరి కొన్నాళ్ళు పోతే తరతరాలు బట్టి ఇంకా ఎక్కువగా మెరుగు అవకాశం చాలా ఉంది సార్. మన నారాయణ గారు కోడలమ్మ ఇప్పుడు అన్ని పూజలు గాను మనకి అన్ని విధాలుగా లోటు లేకుండాను ఈవిడే అన్ని విధాలుగా చూసుకుంటుంది. ఏ కార్యక్రమం అయినా యథావిధిగా గ్రామస్తులతో చర్చించుకున్న తర్వాత అటు ఒక విషయాల ఊరి పేరు మీ పేరమ్మా? నా పేరు గెమ్మల అప్పలమ్మ. ఈవిడే అన్ని విధాలుగా చూసుకుంటుంది. ఊర్లో పెద్ద మనుషులు చర్చించుకున్న తర్వాత ఎలా చేయాలి కార్యక్రమం అనేసి పెద్ద మనుషులకు వాళ్ళకి కాండవ ఇచ్చి అలా సన్మానం చేయడం చాలా బాగుంది. అట్లా విషయాలు చేయడం చాలా బాగుంది. అలా చేస్తున్నారు కూడా. అలాగే ఒరిస్సా ఆంధ్ర నుండి నమ్మిన భక్తులు కూడా వచ్చి వాళ్ళకి సాల్వలు కప్పి ఇవ్వడం, అలా సన్మానం చేయడం, వాళ్ళకి నచ్చిన బహుమతులు తీసుకొచ్చి గుడికి సమర్పించడం, అట్లా విషయాలు జరుపుకుంటారు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.